గోల్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎవరు తోడు ఉన్నా లేకపోయినా ముందుకు సాగిపోవాలంతే. వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును మార్చుకోవచ్చు. దీపం ఇల్లంతటికి వెలుగునిస్తుంది. మంచి ఆలోచన మీ జీవితానికి దారి చూపిస్తుంది. మనిషికి ఓపిక చాలా విలువైనది. అది ఎంత ఎక్కువ ఉంటే జీవితంలో అంత ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వెనక మంది ఉన్నంత మాత్రాన ఎవరు గొప్పవారైపోరు. దుర్యోధనుడి వెనక ఎందరున్నా ధర్మం ముందు ఓడిపోక తప్పలేదని గ్రహించు. కోపం, ఫిర్యాదులే నీ విధానమైతే నీకోసం సమయం వెచ్చించేవారు ఎవరు ఉండరు. చరిత్ర సృష్టించాలంటే అవిరామంగా ప్రయత్నించాల్సింది. ఎందుకంటే కలల కంటూ ఎవరు గొప్పవాళ్ళు కాలేరు. అదృష్టం లిఫ్ట్ వంటిది. కష్టాన్ని నమ్ముకోవటం మెట్ల మార్గం వంటిది. లిఫ్ట్ ఎప్పుడైనా ఆగిపోవచ్చు, కానీ మెట్లు ఎప్పుడు మిమ్మల్ని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తాయి. ఓడిపోయాను అని ఆగిపోతే అప్పటి వరకు పడ్డ కష్టానికి అర్థమేముంది? ఆగిపోయిన చోట నుండి మళ్ళీ మొదలుపెట్టు. ఈసారి ఒంటరి కాదు నువ్వు, అనుభవం కూడా తోడుంది. బాధలో నవ్వటం తెలిసిన మనిషికి ఈ ప్రపంచంలో బతకటం పెద్ద కష్టమేమీ కాదు. మనసు మరియు శరీరం రెండింటికి ఆరోగ్య రహస్యం ఏమిటంటే గతం గురించి దుఃఖించటం, భవిష్యత్తు గురించి చింతించటం లేదా ఇబ్బందులను అంచనా వేయటం కాదు, కానీ ప్రస్తుత క్షణంలో తెలివిగా మరియు శ్రద్ధగా జీవించాలి. సరైన దిశలో కృషి చేస్తే ప్రతి అడుగు నీ లక్ష్యానికి చేరుస్తుంది. నిర్దిష్ట లక్ష్యం లేకుండా కృషి చేయటం సముద్రంలో దారి తప్పిన ఓడలా ఉంటుంది. లక్ష్యం ఉండాలి, లేదంటే నీ శ్రమకు దిశ ఉండదు. స్పష్టమైన లక్ష్యాలు విజయానికి సరైన దారిని చూపిస్తాయి. లక్ష్యాన్ని సరిగ్గా నిర్ణయించు. ప్రతి క్షణం దానికి కృషి చెయ్యి. పర్వతంలా కనిపిస్తున్న లక్ష్యాన్ని చూసి వెనకడుగు వేయొద్దు. కష్టపడి అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటే ఆ పర్వత శిఖరం మీ పాదాల వద్ద ఉన్నట్లు విజయం మీ ముంగిట ఉంటుంది. ఈ సృష్టిలో ఏ ఒక్కరూ పరిపూర్ణులు కారు. అందుకే మన అనుకునే వారి లోపాలను సరిదిద్ది బంధాన్ని కొనసాగించాలి. ప్రతి చిన్న అడుగు నిన్ను లక్ష్యానికి దగ్గర చేస్తుంది. లక్ష్యాన్ని సరిగ్గా నిర్ణయించు. ప్రతి క్షణం కృషి చెయ్యి. లక్ష్యం లేకుండా ప్రయాణం ఎప్పటికీ విజయాన్ని అందించదు. స్పష్టమైన లక్ష్యం ఉన్నవారు మాత్రమే విజయం సాధించగలరు. కలలు కంటూ వాటిని నిజం చేసుకోవటానికి పనిచేయటం జీవితంలో అసలైన విజయం. పెద్ద కలలు కన్నప్పుడు నీకు ఎదురయ్యే ప్రతి అడ్డంకి చిన్నదిగా కనిపిస్తుంది. తప్పక సాధించాలని నిర్ణయించుకున్న లక్ష్యాలు మాత్రమే విజయాన్ని అందిస్తాయి. ప్రతి కష్టమైన దశ నీ జీవితాన్ని మరింత బలంగా చేస్తుంది. నీ లక్ష్యం నీ దారిని చూపిస్తుంది. నీ కష్టం ఆ దారిని నడిపిస్తుంది. లక్ష్యం ఒక్కటే కాదు, దానికి చేరుకునే ప్రతి ప్రయత్నం కూడా విలువైనది. లక్ష్యాలు మాత్రమే విజయాన్ని అందిస్తాయి. విజయం పొందేవారు అసలు పోరాటానికి భయపడరు. జీవిత పోరాటాలు మనకు నిజమైన బలాన్ని అందిస్తాయి. పోరాటం అనేది నీ నిజమైన బలం బయటికి తీసుకొస్తుంది. కష్టాలు నిన్ను ఓడించడానికి కాదు, నిన్ను గెలిపించడానికి వస్తాయి. జీవితంలో కష్టాలు తాత్కాలికం, కానీ నువ్విచ్చే ప్రతిస్పందన శాశ్వతం. జీవిత పోరాటాలు నిన్ను కూలదోసేందుకు కాదు, నిన్ను నిర్మించేందుకు వస్తాయి. నువ్వు పడిన ప్రతి కష్టం నీ విజయానికి ఒక మెట్టుగా పనిచేస్తుంది. పోరాటం లేకుండా నిజమైన విజయం అసాధ్యం. కలలు కేవలం నిద్రలో చూడటానికి కాదు, అవి కళ్ళారా చూడటానికి ప్రయత్నించాలి. నీ కలలు ఎంత పెద్దవో నువ్వు వాటిని నెరవేర్చే ప్రయత్నం కూడా అంత గొప్పగా ఉండాలి. నీ కలలను నువ్వే నమ్ము, ఎందుకంటే ఇతరులు వాటిని అర్థం చేసుకోలేరు. కష్టకాలాలు ఎప్పటికీ నిలబడవు, కానీ కష్టపడే మనసు ఎప్పటికీ నిలబడి ఉంటుంది.
కలలు చూడటం మొదటి అడుగు, వాటిని నెరవేర్చటం అసలైన విజయం. ప్రతిరోజు నీ కలలకు ఒక అడుగు దగ్గరగా వెళ్లేందుకు కృషి చేయాలి. మీ కలల కోసం ప్రతిరోజు ప్రయత్నించడం విజయం అందించే మార్గం. నీ కలల కోసం కష్టపడితే ప్రతి అడ్డంకి నీ దారిలో ఒక మెట్టుగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.